చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ ఎందు భయము భక్తి కలిగిన యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశం ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుబాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం. పరమతండ్రి. అంటే మీ అందరికీ తెలుసు 2026 సాంగ్స్ మొత్తం 10 పాటలు అండి. ఆ పాటలోనే ఒక పాట బాలుడు నడవవలసిన త్రోవ. తీయగలిగిన వాళ్ళందరూ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని నేను పల్లవిగా పెట్టడం జరిగింది. సుమారు ఈ పాట కంప్లీట్ అవడానికి సంవత్సరం పట్టిందండి. కంప్లీట్ అవడానికి సుమారు 1 సంవత్సర కాలం పట్టింది. పల్లవి వచ్చింది కానీ చరణాలు రావట్లేదని పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. చరణాలు మాత్రం 2 చరణాలు ఉంటాయండి మీకు. పల్లవి ఒకసారి చూస్తారా? 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది పాట ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు ప్లే చేస్తాను విందురు. కానీ మొదటి చరణంలో ఏం పెట్టానంటే లోకాసు వార్త 18వ అధ్యాయం 21వ వచనం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం దేవుని మాటలను అనుసరించుచుండవలెను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనవలెను. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం, భయభక్తులు నిలుపవలెను. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. అక్కడ యుద్ధాభ్యాసం అని ఉంది. నేనేం మార్చానంటే దాన్ని వాక్యాభ్యాసం అని మార్చానండి. వాక్యాభ్యాసం అని మారిస్తే మొదటి చరణం అయిపోయింది. 2వ చరణం 2వ తిమోతి పత్రిక అందరూ చూడండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక. పాత నిబంధనలో 1 చరణం, కొత్త నిబంధనలో 2వ చరణం పెట్టాను. మొదటి చరణం మొత్తం అంతా కూడా పాత నిబంధన. 2వ చరణం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతి గురించి పౌలు గారు అంటున్నమాట, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు. నేనేం మార్చానంటే ఎరగవలనని మార్చానండి. ఇది పల్లవి 1. పల్లవి 2. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పకపోతే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోతాడు. కాబట్టి బాల్య దినముల నుండే ఇది పిల్లలకు నేర్పించండి. మీకు వచ్చే వారం చిన్నపిల్లలది యాన్యువల్ డే జరిగిద్దండి. పై వచ్చే ఆదివారం మీ పాటల పుస్తకం అది ఇచ్చేస్తాను. ఒకసారి పాట ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఇది యూట్యూబ్లో పెడితే మనకి ఫస్ట్గా ఒక రోజులోనే 1500 మంది చూశారండి. నిన్న పిల్లల పాట పెడితే 10,000 మంది చూశారు. ఒక్కరోజు 24 గంటల 10,000 మంది చూడడం అనేది జరిగింది. ఈ పాటలు మీకు ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా దొరకవు. నేను ఒక్క ఒంగూరు, ఏలూరు, భారతదేశం చెప్పట్లే మీకు. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి మనమే ఈ పాటల్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సుమారు 100 పాటలు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పాట కొంచెం బాగా నేర్చుకోండి, పిల్లలకు కూడా బాగా నేర్పించండి. ఒక్కసారి సామెతల గ్రంథం 22:6 చూస్తే నేను పాట ప్లే చేస్తాను. ఇది పాటలోకి వస్తే ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి పాటతో పాటు మీరు కూడా పాడండి, మన బొక్క తిరగదండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇందుకే నడవవలసిన త్రోవ ఏది? ప్రతి ఆదివారం చేమేలు పెట్టి చర్చిలో తీసుకొచ్చి కూర్చోబెట్టడమే నడవవలసిన త్రోవ. పాటేస్తాను, అందరూ వినండి.
విన్నారు కదండి పాట. పెద్దవాళ్ళకి ఇదే పాట, చిన్నపిల్లలకు కూడా ఇదే పాట. బాగా పిల్లలకు బాగా నేర్పించండి, మీరు కూడా బాగా నేర్చుకోండి. మొదటి చరణంలో మీకు అనిపించింది, దేవుని వాక్యమును అనుసరించి చుండవలను, సృష్టికర్తని స్మరణకు తెచ్చుకొని చుండవలను, దేవుని యందు భయభక్తులు నిలుపవలను, వాక్యాభ్యాసము చేయవలను. రెండో చరణం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన రక్షణార్థమైన జ్ఞానాన్ని మనం ఇప్పుడు కూడా బాల్యం నుండే జరగాలి. మన మధ్యలో ఉన్న కృష్ణ మొదటి పాటను వివరిస్తాడు. కరెక్ట్గా 10 గంటల 30 నిమిషాలు అయింది. మొదటి పాటను వివరిస్తే అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుతాం.